వీక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు జ్యోతిష్యంలో ఒక చిన్న పరిహార స్థలము మీకోసం. ఏంటంటే భార్యాభర్తల అన్యోన్యత ఎవరికైతే లోపమైందో, ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు ఒకటవ్వడానికి, భార్యాభర్తలు అన్యోన్యత పెరగడానికి, లేదో డైవర్స్ అవుతుంది అనే పరిస్థితిలో కలహాలు అయ్యేటువంటి భార్యాభర్తలు మళ్లీ ఒకటవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ స్థలాన్ని మీకు చెప్తున్నాను. ఇది కామన్ గా అందరికీ పనిచేసేటువంటి స్థలం మాత్రమే. మీ జననకాల జాతకంలో మీకు ఇండివిజువల్ గా 7వ స్థానం నుంచి 12వ స్థానం, 6వ స్థానం, ఇట్లా మీ జాతకంలో మీకు సెపరేట్ గా నివృత్తి స్థలం అనేది క్లియర్ గా ఉంటుంది. ఇది కాకుండా ఇది కామన్ గా ఒక పరిహార స్థలం ఏంటంటే అర్ధనారీశ్వర ఆలయం. అర్ధనారీశ్వర ఆలయం హైదరాబాద్ లో కూడా ఉంది, కొత్తగూడలో. ఇది కాకుండా ఇతిహాసం పొందిన స్థలంగా చూసేటువంటి తిరుచెంగోడు అనేటువంటి తమిళనాడులో నామక్కల్ డిస్టిక్ లో తిరుచెంగోడు అనేటువంటి స్థలంలో అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది. ఈ స్థలానికి 2000 సంవత్సరాలకు పైబడి ఇతిహాసం ఉంది. సో దట్ ఈ స్థలానికి వెళ్లి వచ్చిన వారు తన భార్యాభర్తలు విడిపోయినా గానీ అక్కడ మీరు మీ జన్మ నక్షత్రం రోజు వెళ్లి రావడం, లేదు ఒక శుక్రవారం చూసుకుని వెళ్లి రావడం విశేషంగా పనిచేస్తుంది. మీ జన్మ నక్షత్రం రోజే వెళ్ళండి వీలైనంత వరకు. తెలియని వాళ్ళు శుక్రవారం వెళ్లొచ్చు. అక్కడ మీ జాతకంలో సర్పదోషాలు ఏదైనా ఉన్నప్పటికీను, లగ్నంలో రాహు, కుటుంబ స్థానంలో రాహు, 7వ స్థానంలో రాహు ఉన్నప్పటికీను పరిహార స్థలంగాను ఇది పనిచేస్తుంది. చాలా మందికి ఇక్కడికి వెళ్లిన తర్వాత భార్యాభర్తల అన్యోన్యత పెరిగి వాళ్ళు సకల విధాల సంతోషంగా ఉన్నారు. మీరు ఒక్కసారి నమ్మకంతో వెళ్ళరండి, మీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది. మీరు డైవర్స్ కి అప్లై చేసినా కూడా ఇక్కడికి వెళ్ళి రండి. మీరు మళ్లీ ఒకటి అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకటి అవుతారు. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకే, ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఎవరో ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఐడిని ఫాలో చేసుకోండి. ఇలాంటి విషయాలు ఎన్నో ఇస్తూ ఉంటాను. ఓకే, నమస్కారం.